హలో వ్యూయర్స్ అండ్ మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మా పిల్లలతో చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి లెమన్ జ్యూస్. మరి లేట్ చేయకుండా మా పిల్లలతో లెమన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలి, దాని ఉపయోగాలు ఏంటో చూద్దామా? రండి, లెట్స్ గో. ఇంకో విషయం అండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. I've been thinking about myself today, thinking how I changed. లెమన్ జ్యూస్ చేయడానికి ముందుగా ఒక నిమ్మకాయని తీసుకోండి. తర్వాత ఆ నిమ్మకాయని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఓ గిన్నెలో నిమ్మకాయ రసాన్ని బాగా పిండుకోండి. ఇప్పుడు దాంట్లో 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. ఇప్పుడు దాంట్లో చిటికెడు ఉప్పు అండ్ మన టేస్ట్కి తగినంత చక్కెర వేసుకోండి. చక్కెర ఇంకా సాల్ట్ కరిగే వరకు బాగా కలుపుకోండి. దాన్ని గ్లాస్లోకి వడగట్టుకోండి. ఇప్పుడు గార్నిషింగ్ కోసం పుదీనా ఆకులని వేసుకోండి. అంతే, లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. నైని 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 బాగుందా? బాలే. మా నైనికకి లెమన్ జ్యూస్ అంటే అస్సలు నచ్చదు. నేను తనని తాగమని ఫోర్స్ చేసేసరికి తన పప్పీకి అభిషేకం చేసేసింది. మా నైనికకి జ్యూస్ కన్నా నిమ్మకాయ ముక్కలే ఇష్టము, సో అదే తింటుంది. తన పప్పీకి కూడా అవే ముక్కలు తినిపిస్తుంది. అది ప్రాణం లేని జీవి కాబట్టి బతికిపోయింది మా నైనిక చేతిలో. మా అబ్బాయి శ్రేయాన్ష్కి లెమన్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. ఇకపోతే లెమన్ జ్యూస్ తాగేవారికి, లెమన్ ముక్కలు తినేవారికి ఉపయోగాలు ఏంటంటే, మంచి విటమిన్ సి వస్తుంది, హైడ్రేషన్ ఉంటుంది, వెయిట్ లాస్ అవుతారు, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి. ఇదండి లెమన్ జ్యూస్ రెసిపీ. మా పిల్లలతో పాటు చేయడం నేను బాగా ఎంజాయ్ చేశాను. మీలో ఎంతమందికి లెమన్ జ్యూస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే మరింత ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మా నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాము, వినిపిస్తాము. అప్పటి వరకు మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.